ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీ కూతుర్ని మీరు తప్పకుండా మళ్ళీ కలుస్తారు. మీరు ఆవిడ ఎప్పటికీ ఇంకా దూరం అవ్వకుండా ఆ అమ్మవారు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. నీ నోటి వాక్కు ఫలించాలమ్మా. ఆ రోజు కోసమే నేను కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూస్తున్నానమ్మా. ఊళ్ళో రేపు దీపావళి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ గుడి అమ్మవారికి ఇష్టమైన రోజది. ఆ తల్లిని ఏ కోరిక కోరినా తప్పక తీరుస్తుంది. నా కోరికను కూడా ఆ అమ్మ ఎప్పుడు మన్నించి కరుణిస్తుందో ఏమో. బామ్మ, ఈ ఊళ్ళో దీపావళి ఉత్సవాలు చాలా వైభవంగా జరుపుతారా? అవునమ్మా, ఇక్కడమ్మ ఎంతో మహిమగల దేవత. ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. అయితే ఈసారి ఉత్సవాలకి మీ కూతుర్ని కూడా ఆ అమ్మవారు రప్పిస్తుంది బామ్మ. ఇదిగో, నేను కూడా అమ్మవారిని మొక్కుతున్నాను. అమ్మా, మా బామ్మ బాధని తీర్చమ్మా. తన బిడ్డని ఎలాగైనా తన దగ్గరికి చేర్చు. అక్కా, రోహిత్, దర్శన్, అందరూ రండి. అక్కా, అక్కా, బావగారు, ఏమండి? ఏంటమ్మా? ఆనంద, ఏంటమ్మా అది? రేపు మనమంతా పూజ చేయడానికి మందాకిని అనే ఊరికి వెళ్తున్నాం. మందాకినియా? మందాకినేనా? అక్కడేం పూజ? ఆ మందాకిని అనే ఊళ్ళో అమ్మవారి ఆలయం ఉందండి. అక్కడ అమ్మవారి మహాశక్తి స్వరూపం ఉందంట. మనస్ఫూర్తిగా కోరుకునే ఏ కోరికైనా అమ్మవారే తీరుస్తారంట. అంతేకాదండి, మన నుంచి దూరమైన బంధాల్ని కూడా ఆ తల్లి దగ్గర చేస్తుందంట. అందుకే తప్పకుండా మనం వెళ్ళాలి. అయినా మన నుంచి దూరమైన బంధాలంటే ఏమున్నాయమ్మా? మన ఇంటి మహాలక్ష్మి నా కోడలు దూరమైంది. నా కోడలు తిరిగి ఈ గడపలో అడుగు పెట్టాలి. అమ్మా, పోయిన దాని గురించి అనవసరంగా ఎందుకు ఆలోచిస్తున్నావు? పోయింది అని అనుకుంటే బంధం తెగిపోయినట్టు ఎలా అవుతుంది దర్శన్? శరణ్య తిరిగి రావాలి. నా కోడలి రాక కోసం నేను ఏదైనా చేస్తాను. ఆ ఊరికి నేను కుటుంబంతో సహా వచ్చి మొక్కు తీర్చుకుంటానని ఆ తల్లికి దండం పెట్టుకున్నాను. నా మాటని అందరూ గౌరవిస్తారని నేను కోరుకుంటున్నాను.